మై భారత్ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఆదివారం రోజున చందుర్తి మండల కేంద్రంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంటు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల జట్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ యువకులు క్రీడల్లో రాణించాలని, ప్రతి యువకుడు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకొని రాణించాలని, క్రీడలు కేవలం శారీరకంగానే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడతాయని అన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండే విధంగా కూడా క్రీడలు ప్రోత్సహిస్తాయని, ధూమపానానికి, మద్యపానానికి యువకులందరూ కూడా దూరంగా ఉండాలని, మండలంలో క్రీడలకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినా తమ వంతు సహాయం ఎప్పటికీ ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు మెడిసిట్టి శ్రీహరిని సన్మానించారు. మొదటి బహుమతి మాల్యాల జట్టు, ద్వితీయ బహుమతి చందుర్తి జట్టు గెలుపొందాయి. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గొట్టి ప్రభాకర్, తిప్పని శ్రీనివాస్, మార్తా సత్తయ్య, పొన్నాల శ్రీనివాస్, లింగాలయ మల్లయ్య, బత్తుల కమలాకర్, సిరికొండ శ్రీనివాస్, పులి సత్యం, చిర్రం తిరుపతి, పోంచిటి రాకేష్, మార్తా రాజు, గుగ్గిళ్ల సాగర్, మెడిసిట్టి శ్రీహరి, వెంగల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఒక మంచి స్పోర్ట్స్ కావాలని చెప్పేసి నా తరఫున దగ్గర యువజన శాఖ మరియు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డే సందర్భంగా మరి చందుర్తి మండల కేంద్రంలో వాలీబాల్ టోర్నమెంట్ను స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులందరం కలిసి కూడా ఈ రోజున ప్రారంభించడం జరిగింది. మరి యువతలో మరి క్రీడల వైపు మళ్లించడం కోసం ఇటు రాష్ట్ర స్థాయి కావచ్చు, జాతీయ స్థాయిలో మరి మంచి గుర్తింపు రావడం కోసం యువతనంతా కూడా మరి చెడు మార్గంలో నడవకుండా క్రీడల వైపు సాగే విధంగా మరి ఇట్లాంటి కార్యక్రమాలు గతంలో కూడా చందుర్తి మండల కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి యువకుల సహకారంతో ఎన్నో క్రికెట్ టోర్నమెంట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మరి ఇప్పుడు కూడా మరి యువతనంతా కూడా ప్రోగ్ చేసి ఈ రోజున ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్ను కండక్ట్ చేసినటువంటి యువతకు మరి అభినందనలు తెలియజేస్తూ మరి యువత కూడా మరి క్రీడల వైపు ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలకు మరి తీసుకొని వారి శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకోవడం కోసం యువత అంతా కూడా వేరే చెడు మార్గంలో నడవకుండా మరి క్రీడల వైపు మళ్ళీ వారి యొక్క భవిష్యత్తును ఉజ్వల భవిష్యత్తుగా మార్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఈ క్రీడల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి జట్లందరికీ కూడా, జట్టు సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. మై భారత్ నేషనల్ యూత్ అండ్ స్పోర్ట్స్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు మా చందుర్తి మండల కేంద్రంలో నెహ్రూ యువ కేంద్ర అండ్ మై భారత్ అనే ప్రోగ్రాంలో భూమిపల్లి నుంచి వెళ్ళి స్వామి గారు కాన్స్టెన్సీ మొత్తం చూసుకుంటున్నారు. అలాగే చందుర్తి మండలంలో శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఈ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. నిజంగా యువత చెడు మార్గంలో నడవకుండా క్రీడల వైపు, చదువుతో పాటు క్రీడలు కూడా ఆడి శరీర దృఢత్వం కోసం పెంపొందించుకోవడం కోసం, అలాగే మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ అన్ని ఆటలలో వాలీబాల్ అయితేనేమి, క్రికెట్ అయితేనేమి, ఇంకా వివిధ క్రీడలు ఆడుతూ మన ఇప్పుడు యూత్ ఎక్కువ మద్యానికి అలాగే డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు. వాటికి దూరంగా ఉంటూ ఈ ఆటలు ఆడి మంచి మన ఊరు గ్రామానికి కానీ, తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తీసుకురావడానికి మంచి ప్లేయర్స్ కావాలని కోరుకుంటూ, ఏదైతే మొబైల్కే ఆన్లైన్లో ఆటలు ఆడడమే కాకుండా మరి ప్రాక్టికల్గా మరి ఏదైతే శారీరక దృఢత్వం కొరకు మరి యొక్క క్రీడలు అనేటివి అనేకంగా దోహదపడతాయి. అంతేకాకుండా మరి స్నేహ భావాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. మరి క్రీడలు అనేటివి ముందు ఏదైతే మొబైల్ రాకముందు అనేక మంది మరి క్రీడల పట్ల ఆసక్తి చూపేవాళ్ళు. ఈ రోజుల్లో చూస్తే అనేక మంది మొబైల్లో మరి
గేమ్లు ఆడుతూ ఉన్నారు. అది సరి అయింది కాదు. మరి ఈ యొక్క శరీర దృఢత్వాన్ని పెంచుకోవాలంటే మరి ఈ యొక్క క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని ప్రతి యువకులు ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలియజేస్తూ, మరి ఏదైతే మద్యపానం కానీ డ్రగ్స్ కానీ యువత వాటికి దూరంగా ఉండి మంచి అలవాట్లు నేర్చుకొని మరి దేశ భవిష్యత్తు కొరకు మరి సమాజం పట్ల మంచి నేర్పరితనం నేర్చుకొని మరి ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి మై భారత్ అనేటువంటి నినాదం ఎట్లా ఉందో అట్లే మై విలేజ్ అనేటువంటి నినాదంతో కూడా ఈ చందుర్తికి సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా ఏ అవసరం పడ్డా నిలబడుతున్నటువంటి సందర్భం. మరి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువ చేసి మరి యూత్ను కూడా ఇదే ఆటల వైపు ఇంకా వేరే విధంగా వారిని చదువుకునే విధంగా లైబ్రరీకి వెళ్ళే విధంగా కూడా ప్రోత్సహించి, మీరు నెక్స్ట్ జనరేషన్ మీదే కాబట్టి యువతనే మీరు ఆ పార్ట్ తీసుకొని మరి గ్రామాన్ని మంచి పేరు తెచ్చే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ టోర్నమెంట్ నిర్వాహకులకు ధన్యవాదాలు చేస్తాను. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా మై భారత్ జేరు యువకేంద్ర మాధ్యమ వారి ఆధ్వర్యంలో నిర్వహించినట్టు వాలీబాల్ టోర్నమెంట్కు పాల్గొన్నట్టు ప్రజాప్రతినిధులకు మాజీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, క్రీడలు అనేది మానసికంగా శరీర దృఢత్వానికి కూడా ఉపయోగపడవు. ఈ మధ్యలో పిల్లలు సెల్ ఫోన్తో, అది కాకుండా ఆరోగ్యానికి ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి. అదే ఈ క్రీడల నిర్వహణకు అన్ని పార్టీలు మా వంతుకు తప్పకుండా సహకారాలు అందిస్తాం. అదేవిధంగా ఇటు కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మేడిసిటీ సిటీకి రాకేష్కు మరియు మిత్ర బృందానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.